దాదాపుగా 3 సంవత్సరాల నిరీక్షణ తర్వాత గ్రావిటన్ మోటార్స్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభమయ్యాయండి. అయితే గ్రావిటన్ మోటార్స్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ప్రైస్ ఎంత, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో స్పెసిఫికేషన్ వివరాలు ఏంటి, అక్కడ లాంచ్ ఈవెంట్లో ఏం జరిగింది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఒక అడిగే ప్రశ్న ఏంటంటే క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి అప్డేట్ ఇవ్వమని అడిగారు. ఎందుకంటే 320 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మన హైదరాబాద్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు, గ్రావిటన్ మోటార్స్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్. అయితే రీసెంట్ గా చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయితే టీ హబ్ లో గ్రావిటన్ మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభించారు. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కస్టమర్స్ కి అయితే డెలివరీ ఇవ్వడం జరిగింది. సో మేజర్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లోని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే ఒక ఆఫ్ రోడ్ పర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఒక 2-in-1 కంఫర్ట్ తో ఒక బైక్ వంటి పర్ఫార్మెన్స్ అలానే స్కూటర్ వంటి కంఫర్ట్ ని ఇవ్వాలనే ఉద్దేశంతో డెవలప్ చేసింది గ్రావిటన్ మోటార్స్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 3 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2.78 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి ఛార్జ్ పెడితే 125 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మొత్తం 3 మోడ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎకో, స్పోర్ట్స్ మరియు పవర్ మోడ్ అనమాట. ఎకో మోడ్ లో 125 కిలోమీటర్ రేంజ్, స్పోర్ట్స్ మోడ్ లో 100 కిలోమీటర్ రేంజ్, పవర్ మోడ్ లో అప్ టు 85 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 250 కేజీల వరకు లోడ్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే రిబ్ కేస్ చాసిస్, చాలా స్ట్రాంగ్ చాసిస్ అనేది యూజ్ చేస్తున్నామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 183 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అయితే ఈ కంపెనీ ఫౌండర్ అయిన పరశురామ్ గారు ఎలక్ట్రిక్ స్కూటర్ ని డెలివరీ చేస్తున్న టైంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారనమాట. అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎందుకు తయారు చేశారనే విషయాలు కూడా చెప్పారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈయన సిరిసిల్ల గ్రామంలో అయితే ఇక్కడ పుట్టి పెరిగారు అనమాట. అక్కడ వాళ్ళ ప్రాంతంలో పెట్రోల్ వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ బంకులు అనేది దాదాపుగా 15 కిలోమీటర్లు అవతలు ఉండే అనమాట. అంటే పెట్రోల్ తెచ్చుకోవడానికి మళ్ళీ అడిషనల్ గా పెట్రోల్ ఉపయోగించి వెళ్ళి అక్కడ పెట్రోల్ ఫిల్ చేయించుకోవాలి, లేకపోతే బాటిల్స్ లో పెట్రోల్ అయితే యూజ్ చేసుకోవాల్సి. అప్పుడు ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే దాదాపు 2011 సంవత్సరంలోనే మనం ఎందుకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ తో ఒక ఆలోచన అయితే వచ్చింది. సో ఈయన US లో చదువుకున్నారు. US లో జాబ్ చేసిన తర్వాత ఆయన గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో ఆయన వదిలేసుకుని ఇక్కడ ఇండియాకి వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయాలని ఒక ప్లాన్ తో ఇక్కడికి వచ్చారనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇటువంటి ఎడిషనల్ ఖర్చులు అయితే ఉండవు, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, పొల్యూషన్ కూడా కాపాడినట్టు ఉంటుందని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేద్దాం అనుకున్నారు. బట్ ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేద్దామని ఈయన ఇంకొక రకంగా ఆలోచించారనమాట. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయాలన్నా లేకపోతే ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలన్నా మన ఇండియన్ రోడ్డు తగ్గట్టుగా తయారు చేయాలి, వేరే దేశం నుంచి వెహికల్ తీసుకురాకూడదు. ఎందుకంటే ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ వేరేగా ఉంటాయి, ఇక్కడ వాడే యూజబిలిటీ కెపాసిటీస్ వేరేగా ఉంటాయి, ఇక్కడ రోడ్ కండిషన్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి దానికి తగ్గ అప్లికేషన్ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయాలనే ఉద్దేశంతో మోటార్ నుంచి స్టార్టింగ్ ఇక్కడ R&D చేసుకుంటూ ఇక్కడ మోటార్ కానీ కంట్రోలర్ కానీ ఇక్కడే దాన్ని అంతా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. బ్యాటరీ ప్యాక్స్ కూడా ఇక్కడే ప్యాక్స్ పరంగా అయితే సెల్స్ని తీసుకొచ్చిన ఇక్కడ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఇక్కడే డెవలప్ చేసుకుని వచ్చామని చెప్తున్నారు. ఇలాగా ఓవరాల్గా 100% ఇండియాలోనే తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయాలనే ఉద్దేశంతో కంఫర్ట్ వచ్చేసరికి ఒక స్కూటర్ లాగా ఉండాలి, పర్ఫార్మెన్స్ అనేది బైక్ లాగా ఉండాలి. ముఖ్యంగా రూరల్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కాన్సెప్టే ఈ గ్రావిటన్ మోటార్స్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పారు. అలానే వీళ్ళ వెహికల్లో ఒక USP కూడా ఉందని చెప్తున్నారు. వీళ్ళు డెవలప్ చేసిన పవర్ ట్రైన్ ఏదైతే ఉందో ఈ పవర్ ట్రైన్ యూజ్ చేసి రాబోయే రోజుల్లో కావాలంటే బైక్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మేజర్ టెక్నాలజీని అయితే ఇండియాలోనే డెవలప్ చేసామని చెప్తున్నారు. కాబట్టి సో దీన్ని ఏ ఇతర అప్లికేషన్స్ కూడా ఈజీగా కన్వర్ట్ చేసుకుని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ దగ్గర ఉన్న చర్లపల్లిలో అయితే వీళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే పెట్టారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే ఈ వెహికల్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. వీళ్ళ ప్రొడక్షన్ యూనిట్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సంవత్సరానికి 30,000 వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ డెవలప్ చేసే విధంగా అంత ప్రొడక్షన్ కెపాసిటీ ఉందని చెప్పారు. అలానే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలండి. వీళ్ళు కొన్ని సంవత్సరాలు దాదాపుగా 2 సంవత్సరాల క్రితం కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ కూడా వేశారు అనమాట. దాదాపుగా 4011 కిలోమీటర్లని కవర్ చేశారు. ఈ టూర్ లో భాగంగా 11 రాష్ట్రాలని కవర్ చేస్తూ ఆ టూర్ అనేది జరిగిందనమాట. ఈ డిఫరెంట్ రోడ్ కండిషన్స్ ని తట్టుకునే విధంగా అంత హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది, అలానే ఆ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది అని నిరూపించడానికి అయితే ఈ పర్టికులర్ టూర్లు అనేది వేసామని చెప్తున్నారు. సక్సెస్ఫుల్గా ఈ టూర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో స్మార్ట్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. లైవ్ వెహికల్ ట్రాకింగ్, లాస్ట్ పార్క్ లొకేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఓవర్ స్పీడ్ అలర్ట్స్, ఇన్కమింగ్ కాల్స్ అండ్ మెసేజ్ నోటిఫికేషన్, ఆటో రిప్లై టు కాల్స్, డో నాట్ డిస్టర్బ్ మోడ్, ఇటువంటి ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ 2-వీలర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన డెలివరీస్ ప్రారంభమై
సో ఇక్కడ కంటిన్యూస్గా ఇక మీద ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క డెలివరీస్ ఇస్తామని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసినట్లయితే ప్రజెంట్ 120 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ని వచ్చి 1,20,000 రూపాయల ప్రైస్కి అయితే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇన్ కేసు 320 కిలోమీటర్ రేంజ్ కావాలంటే ఇంకొక అడిషనల్గా 2 బ్యాటరీ ప్యాక్స్ తీసుకోవాలన్నమాట. దానికి బ్యాటరీ ప్యాక్ అడిషనల్గా అవుతుంది. సో అది మీరు కంపెనీ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు ఇస్తున్న రేంజ్ డైరెక్ట్గా విత్ వెహికల్తో వచ్చి 120 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. అక్కడ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా ఉందంట. సో అడిషనల్ 2 బ్యాటరీ ప్యాక్స్ పెట్టుకునే స్పేస్ కూడా ఉంది. ఆ బ్యాటరీ ప్యాక్స్ కూడా పెడితే అప్ టు 320 కిలోమీటర్స్ వరకు సర్టిఫైడ్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా గ్రావిటన్ మోటార్స్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీ అప్డేట్ అండి. మన హైదరాబాద్ కంపెనీ డెలివరీ స్టార్ట్ చేయడం అనేది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా మంది కస్టమర్స్ కూడా అడిగేవారు అనమాట, ఎప్పుడు డెలివరీస్ ప్రారంభం అయితే ప్రీ బుకింగ్ చేసుకున్నాం అని చెప్పి. సో ఇక మీదట ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభమయ్యాయి. ఇది గ్రావిటన్ మోటార్స్ క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అప్డేట్ అండి. మరి మీరు చెప్పండి, 1.2 lakh ప్రైస్ కి 120 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే గ్రావిటన్ మోటార్స్ క్వాంటా తీసుకుంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ నుంచి ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూ ఛానల్, ఆటోమొబైల్ గణన కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయిస్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.